అమరావతిలో ప్రభుత్వ భవనాలు, మరోవైపు ఎమ్యూనిటీస్ పనులు వేగంగా సాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు టూరిజం ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే శాఖమూరు సెంట్రల్ పార్క్. ఈ పార్క్‌లో రకరకాల అట్రాక్షన్స్‌ని తీసుకురావడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో దక్షిణం వైపు అంటే ఇటు కృష్ణా నది తీరంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలోనే కాకుండా ఇటు దక్షిణ భాగం అమరావతి దక్షిణ భాగం వైపు కూడా టూరిజానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇప్పుడు అధునాతనమైనటువంటి స్నో వరల్డ్ నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు 8D కెపాసిటీ ఉండేటువంటి ప్లానెటోరియం నిర్మాణం కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రపోజల్ వచ్చింది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గరికి. దాని ప్రకారం చూస్తే శాఖమూరు సెంట్రల్ పార్క్ 50 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్కు, అడ్వెంచర్ పార్కు, ఎకో టూరిజం రిసార్ట్లను అభివృద్ధి చేసే ప్రణాళికను రెడీ చేస్తున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్నేమో 25 ఎకరాల్లో, అడ్వెంచర్ పార్క్ కోసం 15 ఎకరాలు, ఎకో టూరిజం రిసార్ట్కి సంబంధించి ఒక 10 ఎకరాల భూమిని కేటాయించబోతున్నారు. దీనికి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలని ఆహ్వానిస్తున్నారు. 100 కోట్ల రూపాయలతో అమ్యూజ్మెంట్ పార్క్ ఉండబోతుంది అంటున్నారు. స్నో వరల్డ్కి సంబంధించి ఒక భారీ వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేస్తారు. అమరావతికి వచ్చినటువంటి వాళ్ళకి అడ్వెంచర్ పార్క్లో ఇలాంటివి చాలా ఉంటాయి. అందులో స్నోలో ఆడుకోవడం అనేది ఒక అరుదైనటువంటి అనుభూతి అవుతుంది. దీంతోపాటు 8K రిజల్యూషన్తో అధునాతనమైనటువంటి ప్లానెటేరియం నిర్మాణం చేయబోతున్నారు. అంటే ఖగోళ వింతలన్నింటినీ కూడా ఈ 8K రిజల్యూషన్లో చూపించే విధంగా దీన్ని తీర్చిదిద్దాలి. దీంతోపాటు స్టే చేయడానికి ఒక 100 పడకల కెపాసిటీ ఉండేటువంటి రిసార్ట్ని, ఎకో టూరిజం రిసార్ట్ని కూడా అక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మూవ్ చేస్తుంది. సో ఈ సెంట్రల్ పార్క్ డెవలప్మెంట్ వ్యవహారం అంతా కూడా ఆ సంస్థ పరిధిలో ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన ప్రతిపాదనలన్నింటిపైన కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి.